నెరవేరుస్తానని మీకందరికీ తెలియజేస్తున్నా। अदेविधंगा मित्रुलारा, मेरे भाई बहनों, बहुत सारे पंजाब से अलग अलग जगह से यहाँ पर आए हुए हमारे बहनों को भाइयों को मेरा ये भी गुजारिश है, आप लोगों का आशीर्वाद हमारे साथ रहना। ये रिश्ता नहीं है, ये रिश्ता परिवार के रिश्ता है। आप हमारा परिवार है, हमारा परिवार में शामिल होता है। ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం। దేశ సరిహద్దు దాటిన తర్వాత రాజకీయాలు మాట్లాడద్దు, రాజకీయాల చర్చ ఉండొద్దు, రాష్ట్రం యొక్క అభివృద్ధి లక్ష్యంగా పని చేయాలి అని నేను బయలుదేరిన। కానీ ఈ 4 రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న చర్చలు తండ్రి కొడుకు అల్లుడు కలిసి అక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం మీద చేస్తున్న దాడులను చూసిన తర్వాత మీ ద్వారా ఈ లండన్ గడ్డ మీద నుంచి గ్రేట్ బ్రిటన్ నుంచి పిల్ల రంగా చార్లెస్ సోదరులను మీ ముందు నుంచి ఈ వేదిక నుంచి కొన్ని రాజకీయపరమైన అంశాలు, పరిపాలన పరమైన విధానాలను ఇక్కడి నుంచి మాట్లాడదలుచుకున్న మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే కాదు, హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన నగరం। ఈ నగర అభివృద్ధిలో ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు హైదరాబాదు సరిహద్దుల్లో BHCL, BDL, డైనమిక్ లిమిటెడ్, IDPL ఇట్లాంటి ఎన్నో సంస్థల్ని అక్కడ నెలకొల్పడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరానికి గుర్తింపు వచ్చింది। ఆ తర్వాత మన దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసిన రాజీవ్ గాంధీ, ఆ తర్వాత సంక్షేమానికి ఆరాధ్య దైవమైన నందమూరి అక్కడ నిర్మించిన మహానగరంలో ఈరోజు ఐటీ రంగమైన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగమైన, డిఫెన్స్ రంగమైన, ఏ రంగం వేసినా ఆనాటి నాయకులు ఏర్పాటు చేసిన అభివృద్ధికి సహకరించిన విధానాలను కొనసాగించాలనే మీ అన్నగా రేవంత్ అన్నగా మంచి ఎవరు చేసినా, మంచి పనులకు ఎవరు పునాది రాయి వేసినా వాటిని పాటించడానికి, వాటిని కొనసాగించడానికి నాకు కానీ, మా ప్రభుత్వానికి కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఎలాంటి దేశాలు లేవు। కొంతమంది కుటుంబం కోసం రాష్ట్రాన్ని ఫలంగా పెట్టి లక్షలాది కోట్ల రూపాయల దోపిడీ చేసి ఇవాళ అవినీతి గురించి చర్చలే జరగదు, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించొద్దు అని కొంతమంది ఈరోజు మాట్లాడుతున్నారు। మిత్రులారా, 60 సంవత్సరాలు 16 మంది ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన అప్పు 72,000 కోట్లయితే ఒకే ఒక్క కుటుంబం 10 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఆ దరిద్రాన్ని ఇవాళ మన నెత్తి మీద పెట్టి మిగిలిన రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో ముంచి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉంది। ఏ రోజు ఈ 10 సంవత్సరాలలో ప్రతి నెల మొదటి వారంలో 5వ తారీఖు లోపల ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటే 25 తారీఖు వరకు కూడా జీతాలు ఇవ్వలేని ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ రాష్ట్రం కూరుకుపోతే
हम भी चाहते हैं నేను వచ్చినాక మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి నెలలోనే 5 తారీఖు లోపల లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఈ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి అభివృద్ధి పదం వైపు నడిపిస్తాము అని చెప్పి ఆ లక్ష్యంతోనే ముందుకు వచ్చినాం. ఆ దిశగా ఈరోజు మా ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది. ఎన్నికలలో ఇచ్చిన గ్యారంటీలు 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆనాడే ప్రజలకు చెప్పినాం. డిసెంబర్ 9, 2023 నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేసే దిశగా మా ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి మేము చెప్పినాం. 9 తారీఖు నాడు అసెంబ్లీ మొదలుపెట్టిన మొదటి రోజే మీరు 6 గ్యారంటీలను ఎప్పుడు అమలు చేస్తారని జిల్లారంగారు శాసనసభలో మాట్లాడుతుంటే మన జరిగిన ఎన్నికలలో ఆ పార్టీ నాయకులను బొక్కబోర్లు పడేసి బొక్కలు ఇరగొట్టినా రాలేదు. ఇవాళ ఎంతో మాట్లాడుతున్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో చూసుకోవాలి. ముఖ్యంగా బిల్లారంగా చాలా శోభరాజుకు సవాలు విసురుతున్నా మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రం నలుగుల సుడిగాలి పర్యటన చేస్తా. మీ నిజాం లేకుండా 100 మీటర్ల గోటి తీసి పాతి కొట్టాలని చెప్పదలుచుకున్నాను. ఎన్నికలప్పుడు రాజకీయాలు మిగతా సమయంలో రాష్ట్రం అభివృద్ధి అన్న ఆలోచన ఉన్నవారు ఇవాళ అభివృద్ధి వైపు సుపరిపాలన వైపు రాష్ట్రాన్ని నడిపించాలన్న ఆలోచనతో అందరినీ సమన్వయం చేసుకుని ఇవాళ ముందుకెళ్తుంటే ప్రతిరోజు ఓర్వలేక నేను కూడా మీలాంటి సామాన్యమైన రైతు కుటుంబం నుంచి అడవిలో నుంచి వచ్చిన నేను గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతు బిడ్డగా అతి సామాన్యమైన కుటుంబం నుంచి కార్యకర్తలు మొదలై 20 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే హోదాకి ఇది ఆశ్రమాసులు రాలే, అయ్యలో తాతలో ఇస్తే రాలే. అయ్యే చెప్తాను మంత్రుల్ని విదేశీ ప్రభుత్వం మీద విలాసవంతమైన జీవితాలు గడపడానికి రాలేదు. ఇవాళ రాష్ట్ర అభివృద్ధిని ఇవాళ మనసులో పెట్టుకుని రాష్ట్రాన్ని ఇవాళ పక్క రాష్ట్రం కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశాతో పోటీ పడాలన్న ఆలోచన కాదు. కానీ ఈ ప్రపంచంతోనే పోటీ పడాలన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు అభివృద్ధి జరిగితే సంతోషించేవాడిగా మొదటి వాడిగా నేనుంటా. నా మిత్రులు, నా సోదరులు, నా కుటుంబ సభ్యుల అభివృద్ధి పదం వైపు నడుస్తే అభినందించడానికి నేను ముందుంటా. నా పోటీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు కాదు. నా పోటీ ప్రపంచంలోనే ప్రపంచంతోనే పోటీ పడగలిగిన హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది. ప్రపంచంతోనే పోటీ పడగలిగిన 5 మేళలు లక్షలాదిగా ప్రపంచానికి మేళస్సును ఎగరముక్తి చేయగలిగిన మిత్రులు నాతో ఉన్నారు. ఈ ప్రపంచానికి వ్యాక్సిన్ ఎగుమతి చేసి కోవిడ్ సందర్భంగా కోవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టిన సంస్థలు నా గడ్డ మీద ఉన్నాయి. జీవన్ వ్యాలీ నా దగ్గర ఉంది. ఇవన్నీ పెట్టుకున్న నేను అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, అవుటర్ ఇండియాలు కావచ్చు, ఐటీ ఫార్మా కంపెనీలు కావచ్చు, ఇంత సంపద పెట్టుకున్న నేను, మీ అందరి అభిమానం గుండెల నిండా పెట్టుకున్న నేను ప్రపంచంతో పోటీ పడుతున్నట్ట దివాళా నుంచి నేను సంబంధంతో నాట్యం చేయడం
పులంతా ఇంత పడుతున్నదంటే నేను చేస్తున్నాను, నేను కూడా దానికోసం చూస్తున్నాను కదా. నా దగ్గర గోరుంది, నా దగ్గర వెల ఉంది, రమ్మను పులిని చెట్టు పేలాడు కట్టే బాధ్యత మా కార్యకర్తలు. కొత్త బోర్ల వంటలు అందరూ వచ్చి కార్యకర్తల శక్తి ఇప్పటికైనా మీకు అర్థం కావాలి. ఆ అహంకారం ఉంది, ఆ బలుపోయింది, ఆ మాటలేదు, ఇంకా దిగినట్టు లేదు. అధికార అహంకారం నుంచి బలుపు తగ్గినట్టు లేదు. ప్రచార పార్లమెంట్ ఎన్నికలలో ఆ బలుపును కూడా దించే పని కార్యకర్తలు తెలుసుకుంటారు. అందుకే ఏది పడతాన్ని వాడకుండా ప్రజలు తీర్చిచ్చేందు, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందు స్పష్టంగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలకు మేము చెప్పినాం, దొరల పాలన వద్దు, ప్రజాపాలన కావాలి అని ప్రజలు ఆశీర్వదించిందో. ఇవాళ ఆశీర్వాదంతోనే మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతోనే ఇవాళ రిటర్న్స్ వచ్చినాం. ఇంతమంది కుటుంబ సభ్యులందరినీ కలుసుకున్నాం. ఇవాళ కేవలంగా చూస్తాం. ఒకప్పుడు అక్కడ కలుషితమైన వాతావరణం, కానీ ఇక్కడ ప్రజల సహకారంతో దాని వ్యాపార కేంద్రంగా, అభివృద్ధి పర్యాటక కేంద్రంగా ఈ ప్రభుత్వాన్ని ప్రజలు తీర్చిదిద్దారు. అందుకే ఈరోజు నా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మూసి రివర్ ఏదైతే ఉందో ఈ రోజు కాలుష్యంతో మూసి మొత్తము మురికి కూపంగా మారి, అందుకే ఈ రోజు పోటీ పడి మోర్ మూసి 2024 అనే ప్రాజెక్టు తోటి ఈ రోజు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ నగరాలతో పోటీ పడంగా, పోటీ పడే విధంగా అభివృద్ధి వైపు నడిపించాలని 55 కిలోమీటర్ల మూసి రివర్ ను పూర్తిగా సజీవంగా ప్రజల ముందు సాక్షాత్కరించాలని ఇవాళ గొప్ప లక్ష్యంతోనే ఈ దేశం రావడం జరిగింది. ఇవాళ వాటన్నిటిని కూడా మా అధికారుల బృందంతో పరిశీలించడం జరిగింది. రాబోయే 36 నెలలలో ఈ రోజు మీ దగ్గర ఉన్న పేరు రివర్ లాంటి రివర్ ని, మూసి రివర్ ని ప్రపంచంలో ప్రతి పర్యాటకుడు హైదరాబాద్ నగరానికి రావాలి, గోల్కొండ చూడాలి, చార్మినార్ చూడాలి, చూడాలి, ఫోటోలు దిగాలి. మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఏదైతే శిల అక్కడ ఉన్న సంపద ఉందో వాటన్నిటిని కూడా ప్రపంచానికి పరిచయం చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది. అందులో మీరే బ్రాండ్ అంబాసిడర్స్ గా మారి ఈ ప్రపంచానికి మన దగ్గర ఉన్న శక్తిని, మన దగ్గర ఉన్న వారసత్వ సంపదను ప్రపంచానికి చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. మీరే ప్రచారకులు, మీరే బ్రాండ్ అంబాసిడర్లు, మీరే తెలంగాణ రాష్ట్రాన్ని పోటీ పడే విధంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీది. మీ అన్నగా, రేవంత్ అన్నగా మీలో ఒకరిగా మీ సలహాలు, సూచనలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత తప్పకుండా బాధ్యతాయుతంగా నెరవేరుస్తానని మీకందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, मेरे भाई बहनों, बहुत सारे पंजाब से अलग अलग जगह से यहाँ पर आए हुए हमारे बहनों को, भाइयों को मेरा ये भी गुजारिश है, आप लोगों का आशीर्वाद हमारे साथ में रहना। ये रिश्ता रिश्ता नहीं है, ये रिश्ता राजनीति का रिश्ता नहीं है, ये रिश्ता परिवार के रिश्ता है। आप हमारा परिवार है, हमारा परिवार में शामिल होता है। हमारे परिवार का आने के लिए हमारे पूरे तेलंगाना के जनता से आप लोगों को मैं स्वागत करता हूँ। कभी भी फुर्सत मिले हैदराबाद शहर आना, हैदराबाद बिरयानी खाना है। भी कोशिश करो, मैं भी कोशिश किया हराने के लिए, मगर नहीं हो सका। वो चुनाव के समय पर कोशिश किए, पर चुनाव खत्म होते ही मैं सोचा भाई हैदराबाद शहर को हम दूसरे एक लेवल पे डेवलप करना है, तो
जो इलेक्टेड रिप्रेजेंटेटिव्स और एमआईएम को साथ में लेकर चलने के लिए हम लोग कोशिश की। इसीलिए अकबरुद्दीन ओवैसी जी को मेरे साथ में, मैं लंदन टेम रिवर को देखने के लिए साथ में लेकर गए, हम साथ में गए, क्योंकि मेरे से ज्यादा जानकारी उनको है। मेरा दोस्त अकबर भाई के बेटी वहीं बारिस्टर पढ़ रहे, जहां पर हमारे असद साहब ने पढ़ा है, और दो उनके परिवार में दूसरे बारिस्टर अभी बना रहे। असद साहब बारिस्टर पढ़ के अभी पूरा हिंदुस्तान में नाम कमाए, आप लोगों के तरफ से आवाज उठा रहे। लोकसभा में ऐसा गिन सकते आवाज उठाने वाले, उसमें से असद साहब एक है। ये एमआईएम के लिए नहीं तो कुछ माइनॉरिटी के लिए नहीं, 140 करोड़ लोग जो हिंदुस्तान में, सबके तरफ से वो आवाज उठा रहे हैं पार्लियामेंट में। तो इसीलिए कभी भी अगर राजनीति, पॉलिटिक्स, जब चुनाव है, हमारे हिसाब से हम चुनाव लड़ते, हमारे एक बार चुनाव खत्म होते अपने शहर का ध्यान देने का जरूरी है। इसीलिए आज बहुत साल से, जिस दिन डॉक्टर वाईएस राजशेखर रेड्डी जी था, तब मेट्रो रेल के शुरुआत किए। मार गौलीगुड़ा से लेकर फलकनामा तक 5.5 किलोमीटर जो काम पेंडिंग था, उसी वक्त मंजूर हुए थे। वो पेंडिंग पड़ा हुआ है, इसीलिए वो मैं अभी काम के लिए ले लिए। और पिछले सरकार ने हाईटेक सिटी से लेकर पूरा आउटर रिंग रोड से एयरपोर्ट को ले जाने के लिए कोशिश की है मेट्रो। मैं सोचा भाई जुबली हिल्स, बंजारा हिल्स में से कोई भी हमारे परिवार के साथ कोई भी एयरपोर्ट जा रहे बोले तो ड्राइवर भी साथ में नहीं आते, गाड़ी में जाते, गाड़ी वहां छोड़ के फिर बाहर जा रहे, फिर अगले हफ्ते वापस आके फिर गाड़ी लेके वापस आ रहे। मगर जुबली बस स्टैंड से लेकर सिकंदराबाद रेलवे स्टेशन से लेकर नामपल्ली रेलवे स्टेशन, काचगुड़ा रेलवे स्टेशन, गौलीगुड़ा, फलकनामा, यहां से कोई भी गल्फ कंट्री जा रहे और कहीं जा रहे बोले तो, एक जा रहा बोले तो उनका पूरा परिवार 20, 25, 40, 50 लोग उसको छोड़ने के लिए वहां पर जा रहे। ये लोग टैक्सी में नहीं तो बड़ा बड़ा गाड़ी में जाने वाले नहीं है। इन लोगों को जरूरत है मेट्रो रेल का, गरीब लोगों को जरूरत है एयरपोर्ट में जाने का। इसीलिए मैं उप्पल से लेके, नागौल से लेके एलबी नगर तक, एलबी नगर से लेके ओवैसी हॉस्पिटल, वहां से चंद्रायन गुट्टा से लेकर मइलार देवरपल्ली, P7 रोड से लेकर इंटरनेशनल एयरपोर्ट तक नया मेट्रो लाइन बनाए। एलबी नगर से हयात नगर तक नया लाइन डाल रहे, और अपना चंद्रायन गुट्टा से जो राजेंद्र नगर 100 एकड़ में हाईकोर्ट जो बना रहे, वहां तक हम मेट्रो ले लिए। रायदुर्गम से लेकर फाइनेंशियल डिस्ट्रिक्ट तक हम लोग मेट्रो बना रहे। मियापुर से लेके BHEL और रामचंद्रापुर तक मेट्रो एक्सटेंशन कर रहा है। इसका मतलब जहां जहां गरीब लोग हैं, नौजवान हैं जो नौकरी करने के लिए, इन लोगों के लिए हम लोग मेट्रो बना रहे, क्योंकि मेट्रो मिडिल क्लास के एक माध्यम है। ये उसमें जाने वाले जुबली बंजारा हिल्स में बड़े बड़े जो कार है, गाड़ियां हैं, वो लोग बहुत कम चढ़ते। इसीलिए हम लोग सोचकर पूरा नया मेट्रो का फेज 2 नया तरीका से बनाए। आजकल प्राइवेटाइज होने के बाद गौलीगुड़ा बस स्टैंड पहले कितना नाम थे, आजकल तो वो नाम खत्म हो गए। इसीलिए चंद्रायन गुट्टा में जो मेट्रो जंक्शन चंद्रायन गुट्टा में बना है, तो कोई भी हो एयरपोर्ट को जाने वाले, एयरपोर्ट से वापस आने वाले चंद्रायन गुट्टा जंक्शन में उतर के यहाँ चंद्रायन गुट्टे को हमेशा याद रहना, चंद्रायन गुट्टा के नाम रहने के लिए हम बड़ा मेट्रो जंक्शन यहीं बना रहे। और असद साहब ने कहा रोड वाइडनिंग के लिए, मैं तुरंत हमारे ऑफिसरों को बुलाया। भाई असद साहब ने फोन किया, ओल्ड सिटी में हम रोड वाइडनिंग करना है, डेवलपमेंट ओल्ड सिटी नहीं है, वो ओरिजिनल हैदराबाद सिटी है, उसको हम पैसे देना। साहब ने पूछा 120 करोड़ रुपए। मैं बोला काम के लिए कितना होना, 200 दिए तो बहुत ठीक रहेगा, चलो 200 दे दो जी, वो तुरंत बना दिए। 3 दिन पहले मैं असद साहब को फोन किया था, ये फाउंडेशन स्टोन है साहब, ये आप जरूर हाजिर रहना क्योंकि एक अच्छा काम हम आगे ले जा रहे। मिरालम ब्रिज का बारे में जिगर निकाले, तुरंत मैं ऑफिसरों को बुला के बोले मिरालम ब्रिज का बना दो। 363 करोड़ का मंजूरी किए। महबूब नगर MLC का कोड था इलेक्शन के, इलेक्शन कोड है बोले तो इलेक्शन कमीशन ऑफ इंडिया से भी
हम लोग क्लियरेंस ले लिए। 2 दिन में मिरालम चरुगा ने जो एसटीपी प्लान कर रहे हैं, उसी दिन 2 दिन में वो ब्रिज का भी हम लोग फाउंडेशन स्टोन डालने वाले हैं। इसका मतलब उस्मानिया हॉस्पिटल बनाने में जो चंचलगुड़ा में जो जेल है, केजी टू पीजी, जो ये एरिया में जो मिडिल क्लास, जो सैदाबाद, संतोष नगर, मलकपेट, जगह जगह में जो लोग हैं जो पढ़ने के लिए केजी टू पीजी स्कूल के लिए असद साहब ने कहा जरूर वो बनाने के लिए मैं कोशिश करता हूं। वो जेल वहां से शिफ्ट करके जेल भी अच्छा बना के उसको दूसरे जगह में जगह देके वो जेल बनाने का भी काम ले लेते। वहां पर यहाँ के बच्चों को पढ़े लिखने के लिए हम लोग कोशिश करेंगे। आप लोगों को मालूम है आज टिमरिस में बच्चे पढ़ रहे या नहीं तो डॉक्टर, लॉयर, इंजीनियर माइनॉरिटी के लोग पढ़ रहे। जो माइनॉरिटी मुस्लिम रिजर्वेशन दिया कांग्रेस पार्टी ने 4%, शब्बीर अली साहब और आजाद साहब ने बहुत कोशिश किए। उस दिन राजशेखर रेड्डी साहब को असद साहब, अकबर साहब असेंबली में बोले तो राजशेखर रेड्डी साहब तुरंत जो रिजर्वेशन देने के लिए कोशिश की। आज जो माइनॉरिटी रिजर्वेशन 4% मिला है वो कांग्रेस पार्टी ने दिए। इसीलिए मैं एक बात साफ कहना चाहता हूं, राजनीति अलग है, डेवलपमेंट अलग है। डेवलपमेंट में कोई कमी नहीं है। हैदराबाद सिटी में हर गली में डेवलप करने के लिए हमारा जिम्मेदारी है। मैं खुद खासकर इसीलिए म्युनिसिपल अर्बन डेवलपमेंट मिनिस्ट्री पोर्टफोलियो मेरे कने रखा हूं। मैं माइनॉरिटी वेलफेयर का भी मेरे साथ में रखा कि इसीलिए कोई किसी को मंत्री को दिए तो ज्यादा ध्यान नहीं देते। मुख्यमंत्री के हाथ में रहा तो माइनॉरिटी वेलफेयर के लिए सीधा सीधा हम पैसे दिलवा सकते। बच्चों को एजुकेशन और एम्प्लॉयमेंट के लिए हम कोशिश कर सकते। इसीलिए एडवाइजर, एक्सपीरियंस और लर्नर पर्सन शब्बीर अली साहब को मेरे साथ में लिए। भाई आप देखते रहो, मैं ऊपर से जो मंजूर करना है मैं करने के लिए मैं तैयार हूं। तो इसीलिए ये शहर, ये तेलंगाना अपना है। 94 से 2004 तक टीडीपी सत्ता में थे। 2004 से लेकर 2014 तक 10 साल कांग्रेस पार्टी सत्ता में थे। 2014 से लेकर 2023 तक 9.5 साल, कुछ कम 10 साल बीआरएस पार्टी सत्ता में थे। आज मैं यकीन से, जिम्मेदारी से कहना चाहता हूं, 2024 से 2034 तक 10 साल हम लोग सरकार चलाएंगे। जितना फंड्स हैदराबाद शहर को जरूरी है, हर पैसे देने का, हर जगह में डेवलपमेंट करने का जिम्मेदारी कांग्रेस पार्टी लेंगे। जैसा असद साहब ने बोले 5 साल के अंदर ये पूरा हाईटेक सिटी में मेट्रो चढ़कर चंद्रायन गुट्टा जंक्शन में हम लोग उतरने के जो बात कहे, जरूर वो काम मैं करूंगा, वो जिम्मेदार मैं उठाऊंगा। इसमें कोई शक नहीं है। मैं आपको वादा कर रहा हूं, मेरा जिम्मेदारी है, जितने भी पैसे का जरूरत है पूरे पैसे सरकार के तरफ से जो लोन मिलेगा, जो केंद्र सरकार से जो लेना है, सबसे मिलके सबसे ले लेता हूं। और आगे भी जैसा साबरमती रिवर बना है गुजरात में बोल के नरेंद्र मोदी जी बोल रहा है, परसों मैं उनको साफ कह दिए, भाई आप गुजरात को पैसे लेकर जा रहे, तेलंगाना में हमारा मूसा रिवर डेवलपमेंट के लिए आप पैसे कैसे नहीं देते? आप पैसे देना जरूर। 55 किलोमीटर गंडीपेट से जो निजाम सरकार ने बनाया, उस्मान सागर, हिमायत सागर, हैदराबाद शहर को पानी दिए। आज भी लोग कुछ देखना है तो, पानी देखना है तो उस्मान सागर, हिमायत सागर जाना पड़ रहा है। निजाम सरकार ने जो बनाया, निजाम सरकार ने बनाया, सो उस्मानिया हॉस्पिटल चल रहे, उस्मानिया यूनिवर्सिटी चल रहे, आलिया कॉलेज चल रहे, निजाम कॉलेज चल रहे, निजाम आर्थोपेडिक हॉस्पिटल, जजिकाना, नीलोफर हॉस्पिटल, सब सारे निजाम सरकार ने जो बनाया। आज भी लोगों को वही निजाम सरकार जो किया वही सेवा में हम इस्तेमाल कर रहे। इसीलिए आज भी ये हैदराबाद शहर में जो जितना भी डेवलपमेंट करना, खासकर मैं वादा कर रहा हूं, गंडीपेट से लेकर 55 किलोमीटर जो मूसी रिवर डेवलपमेंट है, हमारे जिम्मेदारी है। पूरा दुनिया में सबसे सुंदर मूसी रिवर डेवलपमेंट, मूसी रिवर फ्रंट बना के हम दिखाएंगे। कोई भी दुनिया में अगर बाहर निकलना है, देखने के लिए गए तो हैदराबाद शहर आना, मूसा रिवर फ्रंट देखना है।
वो तरीका से हम लोग आगे तरक्की करेंगे और एमआईएम के पूरा उनके साथ मिलके जो हैदराबाद डेवलपमेंट में भाई के साथ में हम मिलके काम करेंगे। हमको जब भी जरूरी पड़े वो आश्वासन दिए। डेवलपमेंट के बारे में हमेशा एमपी साहब से एमएलए साहब से हमारे चर्चा हो रहे, असेंबली में भी डिस्कशन हो रहे। कभी कभी असेंबली में हम 19-20 कुछ चर्चा भी हो गए, वो वहीं खत्म। मुद्दों पे हम चर्चा करते, कोई पर्सनल दुश्मनी नहीं है, ऐसा कोई बात ऐसा होता ही नहीं जो लोग समझते आ रहे असेंबली में बोल लिए फिर बाहर अच्छा दोस्ती है। भाई डेवलपमेंट अलग है, राजनीति अलग है, अपोजिशन अलग है, पोजीशन अलग है। अपोजिशन पार्टी कुछ मुद्दे उठाए तो हमें भी जिम्मेदारी याद दिलाए तो हम आगे तरक्की करने के लिए अच्छा है। इसीलिए आज एक अच्छा माहौल बनाए हैदराबाद शहर में, जो मेट्रो के फाउंडेशन स्टोन डालने के लिए हमारे ऑफिसर्स और खासकर एमआईएम एमएलए सब साथ देकर ये अच्छा प्रोग्राम बनाए। आगे भी हम लोग और कुछ फाउंडेशन स्टोन डालना है, डेवलपमेंट करने के लिए हम लोग जो कोशिश कर रहे हैं, आपके साथ जरूरी है। सब मिलके हैदराबाद शहर को, जो ओरिजिनल हैदराबाद है, ये शहर को आगे ले जाने के लिए आपके मदद जरूरी है। हमारे तरफ से जितना मदद देना है, पैसे देना है, डेवलपमेंट करना है, हम वो जिम्मेदारी से काम करेंगे। मैं आप लोगों को इतना ही बोलते मैं आपको शुक्रिया अदा करते हुए मेरा भाषण यहाँ खत्म कर रहा हूँ। धन्यवाद मित्रों। గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇది పాత నగరం కాదు, ఇది అసలైన హైదరాబాద్ అని చెప్పారు. మరి అసలైన హైదరాబాద్ ని మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు పేద మధ్యతరగతి వారి ప్రజా రవాణా సాధనం మెట్రో రైలుని అందుబాటులోకి తెచ్చారు. అలాగే మైనారిటీ విద్యా సంస్థల్ని ఈరోజు ప్రజాంకితం చేశారు. మరి మూసీ నది ఏ కొంచెం కూడా మురికి కూడా లేకుండా మురిసే నదిగా మూసీని తీర్చిదిద్దుతామని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇతర దేశాల్లో ఉండేటువంటి ప్రాజెక్టులను చూసి వాటిని మన తెలంగాణ ప్రజలకు शबीर साहब, मैं एक ही बात बताना चाह रहा हूं मेरे भाइयों। सीएम साहब ने कहा कि 100 दिन के अंदर 6 गारंटी में 4 गारंटी कर दिए। इस तरीके से आपका मेट्रो भी उसी तरीके से पूरा होगा। आप इंशाल्लाह भरोसा रखिए। గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు, గౌరవనీయులైన ఎంపీ, మన స్థానిక ఎంపీ అసద్ సాబ్ కు, అలాగే ఆనరబుల్ ఎమ్మెల్యేస్ కు, ఎమ్మెల్సీస్ కు, ఇంకా ఎంపీ రాజ్యసభ అనిల్ కుమార్ యాదవ్ గారికి, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారికి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారికి, ఇంకా ఆనరబుల్ అడ్వైజర్స్ మొహమ్మద్ అలీ షబీర్, వేం నరేందర్ రెడ్డి గారు, హరికార వేణుగోపాలరావు గారు, ఇంకా సీనియర్ ఆఫీసర్ And from here, we take you live to Bharat Mandapam in the national capital. Prime Minister will be giving away the National Creators Award. हमारे आत्मविश्वासी मुखर नए भारत के कहानीकार, हमारे डिजिटल कंटेंट क्रिएटर्स की प्रतिभा को सम्मान देने के लिए, नेशनल क्रिएटर्स अवार्ड का मंच प्रदान करने के लिए, इस विजन को सामने लाने के लिए माननीय प्रधानमंत्री जी का बहुत बहुत आभार। और आप सब डिजिटल कंटेंट क्रिएटर्स की ओर से माननीय प्रधानमंत्री जी का स्वागत करने के लिए मैं फेमस पॉडकास्टर राज शमानी को मंच पर आमंत्रित करती हूं। I'm honored to introduce the next person on the stage who needs no introduction. But before I do that, I want you to thank your stars. शुक्र मनाओ गाइस कि ये कंटेंट क्रिएटर नहीं है, क्योंकि अगर ये होते तो हम सबकी दुकानें बंद हो जाती। बिकॉज जब ये रील बनाते हैं तो वायरल हो जाती है, जब ये ट्वीट करते हैं तो वो ट्रेंड बन जाता है,